నిజంగా చెప్తున్నా ఈ చాప్టర్ 2 చాలా ఇంటెన్స్ ఉంది. ఏ హారర్ మూవీ కన్నా తక్కువ లేదు. చాప్టర్ 2 అయిపోయినాక చాప్టర్ 1 వెళ్ళి చూడండి. ఇంకా మంచిగా అర్థమవుతుంది స్టోరీ. సో మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? స్టోరీలోకి వెళ్ళే ముందు చాప్టర్ 2 క్యారెక్టర్స్ నేమ్స్ తెలుసుకుందాం. రాజమ్మ, పుల్లయ్య వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళ కొడుకులు నవీన్ ఇంకా దీపక్. రాజమ్మ చిన్నప్పటి నుండి బ్లాక్ మ్యాజిక్స్ ఇంకా ప్రేతాత్మలతోనే మాట్లాడుతుండే, కానీ అది వాళ్ళ పిల్లలకి అస్సలు నచ్చకపోతుండే. వాళ్ళేమనుకుంటుండే అంటే ఇదంతా ఏం అవసరం తినకి, అసలు ప్రేతాత్మలతోని మాట్లాడడము ఇంకా బ్లాక్ మ్యాజిక్స్ చేయడము అసలు ఎందుకు ఇదంతా అని. వాళ్ళు ఎంత చెప్పినా రాజమ్మ ఇంకా పుల్లయ్య అస్సలు వినకపోతుండే, కానీ ఇక అది చూసిన వాళ్ళ పిల్లలకు అర్థమైంది. ఇక వీళ్ళు అస్సలు ఆపరు అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు బయట ఉందామని. ఇక ఫిక్స్ అయిపోయారు, బయట ఉంటారు. కానీ అది చూసిన రాజమ్మ ఇంకా పుల్లయ్యకి చాలా బాధ వేసింది, మన పిల్లలు మనని వదిలిపెట్టేసి బయట ఉంటారు అని. కానీ వాళ్ళైతే ఆ బ్లాక్ మ్యాజిక్ ని అస్సలు ఆపలేదు. ఒక రోజు వాళ్ళకి అర్థమైంది మన ఏజ్ అయిపోతుంది, కానీ మన కొడుకులు ఇంకా మనని చూడడానికి కూడా వస్తలేరు అని కూర్చొని బాధపడుతురు. కానీ అప్పుడే పుల్లయ్య అన్నాడు, మనని దేవుడు తీసుకుపోకముందే మనమే ప్రేతాత్మలాగా మారిపోయి ఈ రూమ్లోనే ఉంటే మన కొడుకుల మెమొరీస్తోనన్నా మనం ఉంటాం కదా అని చెప్పిండు. అది విన్న రాజమ్మకి కూడా అవును ఇది కూడా కరెక్టే కదా అని అనిపించింది. ఆ రోజు అమావాస్య మిడ్ నైట్ 1:30కి రాజమ్మ ఆ హాల్లో ఉన్న ఫ్యాన్ కింద బ్లాక్ మ్యాజిక్ ది ముగ్గు వేసి పూజలు చేస్తుంది. కరెక్ట్ గా 2:30కి ఆ ఫ్యాన్ కి ఇద్దరు హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. ఆ మార్నింగ్ ఇంటి పైన వాళ్ళు వచ్చి డోర్ ని నాక్ చేస్తే ఎవ్వరు బయటికి రాలేరు. వాళ్ళేమనుకున్నారంటే వీళ్ళు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. అట్లనే 2-3 డేస్ అట్లనే అయిపోయినాయి. ఆ బాడీస్ కూడా స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఆ స్మెల్ చూసిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. పోలీస్ వాళ్ళు వచ్చి చూస్తే అది సూసైడ్ అని తెలిసింది. కింద బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంది. అది చూసిన బిల్డింగ్ మొత్తం షాక్ లెక్క వెళ్ళిపోయింది. జల్దీ జల్దీన వాళ్ళ కొడుకులను పిలిచినారు. వాళ్ళ కొడుకులు వచ్చి మొత్తం అన్ని కార్యక్రమాలన్నీ చేసినారు. హిందూ సంస్కారం ప్రకారం 3 డేస్ 5 డేస్ 11 డేస్ ఉంటాయి కదా, సో ఆ 11 డేస్ వరకు ఆ ఇంట్లోనే ఉండాలి అని ఒక రూల్ ఉంటది. సో వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, ఈ 11 డేస్ ఈ ఇంట్లోనే ఉందాం అని ఫిక్స్ అవుతారు. వీళ్ళకి తెలుసు వాళ్ళు కావాలనే బ్లాక్ మ్యాజిక్ చేసుకుని చనిపోయినారని, కానీ వీళ్ళకి రీజన్ ఏందో అస్సలు తెలియదు. సో ఇక వీళ్ళిద్దరే ఉంటారు ఆ ఫ్లాట్ లా. ఫస్ట్ డే ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఎట్లయితే థర్డ్ డే అయిందో ఆ బాడీస్ మెల్లమెల్లగా కనిపించడం స్టార్ట్ అయింది. ఫిఫ్త్ డే నైట్ ఏమైంది, దీపక్ వాష్రూమ్ కి అని మిడ్ నైట్ 1:30కి లేస్తాడు. అట్లనే వాష్రూమ్ కి వేసి బయటికి వచ్చి ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుందామని ఆ బెడ్రూమ్ లోకి ఇట్లా పోతుండు. ఆ హాల్ ఫ్యాన్ కింద నుండి ఎవరో మాట్లాడుకునే సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఎట్లా ఉండే అంటే సేమ్ టు సేమ్ వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుకునే సౌండ్ లాగా ఉండే. అది విన్న ఆయన బెడ్రూమ్ లో కంచి హాల్ సైడ్ మెల్లమెల్లగా నడుచుకుంటా వెళ్ళి చూస్తే ఆడ నిజంగానే వాళ్ళ మమ్మీ డాడీ ఆ ఫ్యాన్ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా ఉండే అంటే సగం మనిషిలాగా ఇంకా సగం బాడీ కాలిపోతుంది కదా అట్లా ఉండే. అది చూసిన ఆయన భయంతోని జల్దీ జల్దీన పోయి వాళ్ళ తమ్ముడికి చెప్తే వాళ్ళ తమ్ముడు అరే ఏంది ఇది ఇంత నైట్ ఎందుకు, అదంతా నీ కళ అనుకుంటా అని చెప్పిండు. కానీ వీళ్ళన్న అస్సలేం లేదు, వచ్చి చూడు ఒకసారి వచ్చి చూడు అన్నాడు. సరేలే అని వాళ్ళ తమ్ముడు ఇంకా ఈయన ఇద్దరు కలిసి వెళ్ళి చూస్తే ఆడ అసలు ఏముండదు. వాళ్ళ తమ్ముడు ఏమనుకుండు, అరే ఈడు కలగన్నట్టుండు అనుకొని లైట్ తీసుకుండు. దాని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అసలు ఏం కాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. కరెక్ట్ గా 11th డే మిడ్ నైట్ అదే హాల్ ఫ్యాన్ కింద కూర్చొని ఇప్పుడు వాళ్ళు నవ్వుతున్నారు, మనము సాధించినాం అని. వీళ్ళ బాడీస్ కూడా పూర్తిగా మనిషిలాగా మారినాయి. ఇప్పుడు ఆ నవ్వు సౌండ్ కూడా వాళ్ళిద్దరికి వినిపించడం స్టార్ట్ అయింది. అది విన్న వాళ్ళు చాలా భయపడ్డారు. అసలు వాళ్ళకి ఏం అర్థమైతలేదు, ఏంది ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళకి కొంచెం కూడా అర్థమైతలేదు. మొత్తం వాళ్ళు భయంలోనే ఉన్నారు. ఎట్లనో అట్లా ధైర్యం తెచ్చుకొని వెళ్ళి చూస్తే ఆ హాల్ ఫ్యాన్ కింద వాళ్ళ మమ్మీ డాడీ నిజంగానే ఆ చైర్స్ పైన కూర్చొని వీళ్ళనే చూస్తున్నారు. అది చూసిన వీళ్ళిద్దరూ గజ్జునోనికి అప్పుడప్పుడు బయటికి
పారిపోయారు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్ సైడ్ తిరిగి కూడా చూడలేదు. అప్పటి నుండి ఆ ఫ్లాట్ లోకి ఎవ్వరొచ్చినా వీళ్ళిద్దరూ వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు. సో గైస్, ఇది స్టోరీ.